హలో ఎవ్రీవన్. ఈ శారీని నేను మీషోలో 188 రూపీస్ రూ. 188కే తీసుకున్నాను. దాన్ని ఇలా డిజైన్ చేశాను. ఒకవేళ మీకు ఈ శారీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 పీసెస్‌ని ఇలా కట్ చేసి ఒక ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ షోల్డర్‌ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను 6 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్క్ చేస్తున్నాను. నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక 0.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఆ రెండింటిని లైన్ డ్రా చేయాలి. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ అనేది నా 14.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్స్ అండ్ వేస్ట్ మెజర్మెంట్ దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తోటి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కోసం 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ అనేది 5.5 ఇంచెస్. షోల్డర్ కర్వ్ దగ్గర కరెక్ట్గా ఈ 6 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ దగ్గర 1.25 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక కర్వ్ డ్రా చేయాలి. ఇది బ్యాక్ సైడ్ కర్వ్ కోసం. అదే ఫ్రంట్ సైడ్ కర్వ్ కోసం అయితే ఇక్కడ నుంచి కొంచెం డీప్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ని అలానే తీసేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ నెక్ని కూడా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పీసెస్ని బాడీ పార్ట్ని అటాచ్ చేసేసాను. 2 హ్యాండ్స్ కోసం 2 ఫ్యాబ్రిక్స్ని కలిపి ఇలా ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఏదైతే ఫోల్డ్ సైడ్ ఉందో ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్ కోసం. నేను హ్యాండ్స్కి లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు. ఒకవేళ యూజ్ చేయాలంటే ఇదే మెజర్మెంట్స్ని ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి తర్వాత దాన్ని బట్టి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవచ్చు. 3.5 ఇంచెస్ వరకు డౌన్ పెట్టి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం మన చెస్ట్ సైజ్ ఉంటుంది కదా, డివైడెడ్ బై 4 చేశాక ఆ సైజ్ని ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ వరకు మార్క్ చేసి స్లీవ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. దీన్ని అంతటిని జాయిన్ చేయాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ సైడ్ అయితే దీనికంటే కొంచెం డీప్ ఎక్కువగా పెట్టి కట్ చేయాలి. ఇలా మన స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్స్ని అటాచ్ చేసేసాము. దీనికి మనం స్లీవ్స్ని అటాచ్ చేయాలి. ఇలా మనం ఈ స్లీవ్స్ని దీనికి కలిపి కుట్టాము. ఇప్పుడు పేపర్ కటింగ్లో ఫస్ట్ క్లియర్గా లైనింగ్ పీస్ని అలానే మెయిన్ పీస్ని కింద అంబ్రెల్లాస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనం లైనింగ్ నేమో సెమీ సర్కిల్ కట్ చేస్తున్నాము, మెయిన్ ఫ్యాబ్రిక్ నేమో ఫుల్ సర్కిల్ కట్ చేస్తున్నాము. సెమీ సర్కిల్ కట్ చేయాలంటే మన నడుము కొలత డివైడెడ్ బై 3.14 చేస్తే ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూని మనం ఇక్కడ మెజర్ చేయాలి. నడుము అంటే ఒట్టి ఇప్పుడు మనకి 32 ఉందంటే 32 తీసుకోకూడదు. మనం పైన ఆల్రెడీ టాప్ పార్ట్కి 2 ఇంచులు అటు 2 ఇంచులు ఇటు ఖర్చు పెడతాం కదా, అవి 2 కలిపి 4 అంటే 32 + 4 36 బై 3.14 3.14 అని క్యాలిక్యులేటర్లో వేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అది 11.46 అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ పెట్టి ఇట్లా మార్క్ చేసుకోవాలి. 11.4 అని పెట్టుకుంటూ ఇలా మార్క్ చేయాలి. ఈ మార్క్ చేసిన వాటన్నిటిని జాయిన్ చేయాలి. అలానే ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలి అని, ఇప్పుడు ఒకవేళ మనకి మొత్తం ఒక 30 ఇంచెస్ హైట్ కావాలనుకోండి, ఇక్కడ నుంచి 30 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ నుంచి 30 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట.
కానీ ఇక్కడ నుంచి పెడితే డైరెక్ట్‌గా ఏమవుతదంటే కరెక్ట్‌గా రాదు. కింద హెచ్చు తగ్గులొస్తది. అలా రాకుండా ఉండాలంటే మనకు కావాల్సిన 30 ఇంచెస్ ప్లస్ ఇక్కడ మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో 11.46 కదా! ప్లస్ 11.46 యాడ్ చేస్తే వచ్చినంత అంటే 41.46 వస్తది కదా! దాన్ని డైరెక్ట్ ఇక్కడి నుంచే పెట్టుకొని ఇక్కడి నుంచే 41.46 అని పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సరిపోకపోతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టి యాడ్ చేసుకొని అన్నిటిని జాయిన్ చేయాలి. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ అన్నమాట. మనం టాప్ పార్ట్ కోసం అలానే స్లీవ్స్ కోసం క్లాత్ తీసేసాక ఈ శారీ మిగిలింది. దీన్ని 2 పార్ట్స్‌గా సెపరేట్ చేయాలి. వీటిని మనం ఫుల్ సర్కిల్ లాగా వాడతాం. ఫస్ట్ ఒక సెమీ సర్కిల్ దీనిపైన కట్ చేయాలి. దీనికి ఏంటంటే వేస్ట్ బై 6.28 అనమాట. ఇందాక 3.14 చేసాం కదా! ఇప్పుడు 6.28 చేస్తే మనకొచ్చే వాల్యూ అంటే 36 ఇంచులు బై 6.28 చేస్తే 5.7 వస్తదనమాట. 5.7 ఇక్కడి నుంచి 5.7 అని చూసుకొని మార్క్ చేయాలి. ఇందాక 11 కదా! ఇప్పుడేమో 5 రెండిటికి కలిపి 11 వస్తదనమాట. 2 యాడ్ చేస్తాం కాబట్టి. అలానే మనం ఓవరాల్ హైట్ ఎంత అనుకున్నాము 30. 30కి ఈ 5.7 యాడ్ చేస్తే 35.7 35.5 వచ్చిద్ది. డైరెక్ట్ ఇక్కడి నుంచి 35.5 ఎక్కడికి వస్తుందో చూసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లైన్స్ అన్నిటిని జాయిన్ చేయాలి. అంతే. సేమ్ ఇంతే. ఈ ఫస్ట్ పార్ట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా! సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా చేయాలన్నమాట. దీన్ని కూడా ఫోల్డ్ చేసి సేమ్ దీని మెజర్మెంట్సే పెట్టుకోవాలి. లేదా మళ్ళీ మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసి దీన్ని కట్ చేయాలి. ఇవి 2 పార్ట్స్. ఇలాగా మనకి కింద స్కర్ట్ అనేది ఇలా వస్తది. ఫుల్ సర్కిల్. లైనింగ్ ఇక్కడ ఎంత ఉందో ఇదంతా కలిపి అంతే ఉంటది. ఈ ఫ్యాబ్రిక్‌ని 2 ఫోల్డ్స్‌లో ఇలా పెట్టుకున్నాను. నా వేస్ట్ సైజ్ డివైడెడ్ బై 3.14 చేసి ఎంత వాల్యూ వచ్చిందో చూసి అంత వాల్యూని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా మొత్తం మార్క్ చేసి వీటన్నిటిని కలిపి ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఒకసారి మీరు అనుకున్న మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. ఇది 2 సైడ్స్ ఉంది కదా! ఒక సైడ్ చేసిన దానికి ఇంటూ 2 చేస్తే మీరు అనుకున్నంత వస్తే ఇది కరెక్ట్ అని అర్థం. చాలామందికి అనార్కలి ఇలాంటివి కట్ చేసినప్పుడు కుట్టినప్పుడు కరెక్ట్‌గానే మెజర్మెంట్స్ ఉంటాయి. కానీ తర్వాత మాత్రం హైట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కొంచెం అక్కడక్కడ వేరే హైట్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మెజర్మెంట్ అనేది ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచే తీసుకోవాలి. అంటే మీరు ఆల్రెడీ ఒక మెజర్మెంట్ అంటే మీ హైట్ ఒకవేళ 30 అనుకోండి. ఆ 30 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది ఒకవేళ 10 అనుకుంటే 40 2 క్యాలిక్యులేట్ చేసి ఇక్కడి నుంచి 40 అనేలాగా మొత్తం మెజర్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి 30నే వస్తుంది. కానీ ఇలా పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి లాస్ట్‌లో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత సాగుతుందనమాట క్లాత్. అలా రావద్దు అంటే మీరు అనుకున్న హైట్ ప్లస్ ఇక్కడ ఎంతైతే హైట్ పెట్టారో రెండిటిని యాడ్ చేసి ఇక్కడి నుంచే మొత్తం కలిపి ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే వచ్చాయి. మిగిలింది రాలేదు కదా! ఇప్పుడు ఏం చేయాలంటే కటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టి మళ్ళీ మనం మార్కింగ్ అనేది కంటిన్యూ చేస్తామనమాట. అంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కూడా స్టిచ్ వేయాల్సి వస్తది కదా! ఇక్కడ 1 ఇంచ్ పైకే ఫ్యాబ్రిక్ పెట్టాము. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్
పైకే ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌నే తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది స్టిచెస్‌లోకి ఎలా వెళ్తుందో ఇటు సైడ్ కూడా ఇక్కడ ఏమో క్లాత్ ఫోల్డింగ్‌లో ఉంది. కానీ ఇక్కడ లేదు కదా! అందుకోసం ఇక్కడ ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ సర్కిల్ స్కర్ట్ యొక్క మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే ఇలా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా కట్ చేసాము. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అంబ్రెల్లా షేప్‌లో కట్ చేయబోతున్నాము. ఫుల్ సర్కిల్ కదా! 2 కట్ చేయాలి. 2 పీసెస్‌గా నేను సెపరేట్ చేశాను. మిడిల్‌లో మెయిన్ ఫ్యాబ్రిక్ నచ్చా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ఇక్కడ నుంచి లెంత్ అనేది ఎక్కువ పడతదనమాట. అప్పుడు క్లాత్ కూడా దీనికంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది పడతది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మనం దీన్ని 4 పార్ట్స్‌గా చేస్తున్నాం. అంటే ఇక్కడ కొంచెమే తీస్తామనమాట. కాబట్టి ఉన్న ఫ్యాబ్రికే సరిపోతుంది. ఇప్పుడు నేను కటింగ్ అనేది చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక సెమీ సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సెమీ సర్కిల్ కూడా సేమ్ మెజర్‌మెంట్స్ తోటి కట్ చేయాలి. మనం 2 ఫ్యాబ్రిక్స్‌ని 2 సెమీ సర్కిల్స్ లాగా కట్ చేసాము. ఆ రెండిటిని జాయిన్ చేస్తే ఇలా ఫుల్ సర్కిల్ లాగా గెరా చూడండి ఎంత సర్కిల్ వచ్చిందో. ఇదంతా మనకి బాటమ్ పార్ట్ కిందనే వస్తుందనమాట. మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని ఒక్క సైడ్ మాత్రం ఒక స్టిచ్ వేస్తాము. ఇంకొక సైడ్ అలానే వదిలేసాము. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా పెట్టుకున్నాం కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉంటది. ఇంకొక సైడ్ క్లోజ్ ఉంటది కదా! క్లోజ్ ఉన్న దగ్గర కరెక్ట్‌గా సెంటర్ పాయింట్ ఏది ఉంటదో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను ఒక పిన్‌తో పెడుతున్నాను. ఊరికే ఇది సెంటర్ అని తెలిసేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 జాయిన్ చేసిన పార్ట్ అనేది ఈ సెంటర్ పాయింట్‌కి వచ్చేలాగా ఇలా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతదంటే ఈక్వల్‌గా ముందు వెనక మొత్తం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతదనమాట క్లాత్ అనేది. ఇలా పెట్టేసి మిగిలిన క్లాత్‌నంతా దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మెయిన్ క్లాత్ ఎక్కువైంది అనిపిస్తే అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ముందు వెనక మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే లైనింగ్ పీస్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసుకోవాలి. ఒక సైడ్ ఏమో మొత్తం అటాచ్ చేసి స్లీవ్స్ నుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసాము. చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఏమో ఏమి స్టిచ్ వేసుకోలేదు. ఇప్పుడు మనం ఈ లోయర్ పార్ట్‌ని ఒక సైడ్ ఓపెన్, ఒక సైడ్ క్లోజ్ ఉంది కదా! దాన్ని ఇలా రివర్స్‌లో పెట్టి దీనికి స్టిచ్ వేసుకోవాలి ఇలాగా. ఇలా దీన్ని మొత్తాన్ని స్టిచ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ మొత్తం స్టిచెస్ వేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్‌ని జాయిన్ చేసేసాము. ఈ 2 పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇదంతా ఒక స్టిచ్ వేసినాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ రెండిటిని కూడా జాయిన్ చేయాలి. ఇక్కడి వరకు మొత్తం చేసి ఇక్కడ నుంచి లైనింగ్ సెపరేట్‌గా జాయిన్ చేయాలి. మెయిన్ పార్ట్‌ని సెపరేట్‌గా జాయిన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.